మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజులో భాగంగా శ్రీ దుర్గామాత కాత్యాయనీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మరియు గ్రామస్తులు కలిసి మహాచండీ హోమం కార్యక్రమం నిర్వహించారు. కాత్యాయనీదేవి కోరిన కోరికలు తీర్చే దుర్గాదేవి అని, ఈ హోమం నిర్వహించడం వల్ల ప్రజలకు అమ్మవారి కృపా కటాక్షాలు లభిస్తాయని పురోహితులు లక్ష్మణ శాస్త్రి అన్నారు. ఈ మహాచండీ హోమాన్ని హైదరాబాద్ పురోహితులు అనూప్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. విభ్రాణామనలాత్మికాం జగధరాం దుర్గో హందుం మధుం గైరభం అక్షరపరశం గదేశకులేశం భక్తం ధనస్కుండికాం దండం శక్తిమసంజదనం మదలకం ఖండాం సురాభాదనం శూలం పాశం దర్శనే జగ అందరూ ఆ చాట హోమగుండంలో వేయగానే గట్టిగా చప్పట్లు కొట్టాలి. వేసిన తర్వాత జయ దుర్గామాత నిజాంపేట ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో ఈ సంవత్సరం 21వ సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు కాత్యాయని స్వరూపంలో దుర్గమ్మ తల్లిని పూజలు అందించుకున్న ఈ సందర్భంగా కోరికలను నెరవేర్చేటటువంటి కాత్యాయని తల్లి కాబట్టి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు పురోహితులు అనూప్ శర్మ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమానికి మనసా వాచ ఆర్థిక సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపేట గ్రామ లోక రక్షణార్థం చేసినటువంటి ఈ యొక్క హోమ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ అమ్మవారికి నేను ప్రార్థిస్తున్నాను. జయ జగదంబ, జయ దుర్గామాత. సర్వే జన సుఖినో భవంతు, లోకః సమస్త సుఖినో భవంతు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి మాతాకి జై.